హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉమాదేవి, సిల్వర్ డైరెక్టర్. ఈరోజు మీకు బ్యాంక్ పాన్ డీటెయిల్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది నేను షేర్ చేస్తున్నాను. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో myvestige.comలో మీకు ఈ లైన్స్ ఇక్కడ చెక్ చేశారంటే బ్యాంక్ పాన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ న్యూ ఫర్ డౌన్లైన్. సో మీరు ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదు అంటే సో ఇక్కడ బ్యాంక్ ఇన్ఫర్మేషన్లో న్యూ ఫర్ డౌన్లైన్ అడుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్, మీరు ఈ డీటెయిల్స్ అనేది మీ డౌన్లైన్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఐడి నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీరు యాజ్ పర్ కేవైసీ ఏ విధంగా అప్లోడ్ చేశారో అదే విధంగా ఇక్కడ షేర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ చెక్ చేయండి, బ్యాంక్ నేమ్, బ్రాంచ్, అకౌంట్ నెంబర్ మళ్ళీ తిరిగి ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ అనేది క్లియర్గా అటాచ్ చేయాలి. సో ఇక్కడ మీకు అటాచ్ చేసిన తర్వాత మీకు అది ఈ చెక్ బాక్స్ కూడా క్లిక్ చేస్తే మీకు పాపప్ వస్తుంది. 3 to 5 డేస్లో వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్గా మీ యొక్క బోనస్ అనేది నెక్స్ట్ మంత్ క్రెడిట్ అవుతుందని. సో ఓకేనా, ఇది బ్యాంక్ ఇన్ఫర్మేషన్. అదే పాన్ మీరు అప్లోడ్ చేయాలంటే సో పాన్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే సో సేమ్. సో ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్ ఐడి, సో ఇవన్నీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్, పాన్ ఫైల్ కూడా క్లియర్గా అప్లోడ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన సేమ్ ఈ విధంగానే మీకు సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా మీ బ్యాంక్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయితే మీకు మెసేజ్ వస్తుంది. సో నెక్స్ట్ మంత్ సో ఈ విధంగానే సో ప్రాసెస్ అనేది myvestige.comలో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరు అప్లోడ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. అప్లోడ్ చేయలేదంటే సో ఈ విధంగా కంప్లీట్ చేసి మీ యొక్క టీంలో ఉన్న వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయండి ఏ విధంగా ఇన్ఫార్మ్ చేయాలనేది. సో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.